కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామ శివార్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు అమర్చిన 25 మంది రైతుల వ్యవసాయ మోటార్లు కరెంటు వైర్ను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంతో తమకు 75,000 రూపాయల నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పుడే అదబాయిలే అది బొందే పోలు ఇరిగిన బాబు బావి ఉన్నది ఇక్కడ అసలు లోపలికి ఎందుకంటే అక్కడ వాళ్ళు కనబడతలేరు. హలో తాత, హలో జనకాల నేను కాన్పర్తి గ్రామ వాసిని. ఈ కాన్పర్తి నుండి కమలాపూర్ పోయే రూట్లో కెనాల్కి మేము దాదాపు ఒక 25 మంది రైతులు వరి నాటు వేసుకున్నాము. వరి నాటు వేసుకొని మోటార్ల నుండి ఈ కాలువకు మోటార్ల నుండి పొలాన్ని వారించుకోవడం జరుగుతున్నది. పొలం మొత్తం దాదాపుగా పుట్ట దశకు వచ్చినది, బిర్రు పుట్టకు ఉన్నది. ఈ ఒక 10-15 రోజులు అయితే ఇంతది మాకు. ఈ క్రమంలో నిన్న రాత్రి కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు దాదాపుగా ఒక 25 మోటార్ల వైరును కట్ చేసుకొని 25 మోటార్లకు 25 మీటర్ల వైరు, ఒక్కొక్క మోటార్కు 25 మీటర్ల చొప్పున వైరును కత్తిరించుకొని వెళ్ళినారు. ఆ వ్యక్తులు ఎవరో తెలియదు. అంతకుముందు కూడా మోటార్ నుండి స్టార్టర్లను, ఆటోమేటిక్ స్టార్టర్లు, బాక్సులు కూడా దొంగిలించుకొని పోయినారు. మేము చాలా నష్టపోతున్నాం. ఈ దొంగల వల్ల దొంగల బిడద మాకు చాలా ఉన్నది. ఇప్పుడు మేము ఆరుగాలం కష్టపడి పంట పండించి ఇప్పుడు మాకు చేతికి వచ్చే దశ ఇది. పంట వచ్చే టైంకే వారు ఎవరో వైర్లు కత్తిరించుకొని పోయినారు. కావున అధికారులు వారిని త్వరగా పట్టుకొని వారిపై తక్షణ చర్యలు తీసుకొని మాకు న్యాయం కల్పించాలని కోరుచున్నాం. జనగం చారిబాబు, కమలాపూర్ మండల్ కాన్పర్తి వాసిని. మేము ఇక్కడ కెనాల్కి వరి పంట నాటినాము. మాకు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాదాపు 25 మోటార్ల వైర్లు స్టార్టర్ నుండి మోటార్ దాకా కట్ చేసుకొని వెళ్ళారు. మేము చాలా పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇప్పుడు పొలం పొట్ట దశకు వచ్చింది, ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క మోటార్కు కనీసానికి 25 మీటర్ల వైర్ పడుతుంది. దానికి 3,000 రూపాయల కాస్ట్ అవుతుంది. మేము ఇదివరకే పెట్టుబడి పెట్టి చాలా నష్టంలో ఉన్నాం. కనుక పోలీసు వారు వారిని పట్టుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాం.